ఆ రోజు చంద్రశేఖర్ వర్మ, భువనేశ్వరి దేవుల ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ డే. చంద్రశేఖర్ వర్మ కులం కాని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా 5 ఏళ్ల కిందటే బంధువులందరూ వెలివేసినట్టు ఆయనను దూరంగా ఉంచుతూ వచ్చారు. పెళ్లి తర్వాత పల్లెటూళ్లలో తనకున్న ఆస్తిపాస్తుల మీద అజమాయిషిని రైతులకు అప్పగించి ఆయన సిటీ వచ్చి సెటిల్ అయిపోయారు. బంధువులు తనను దూరంగా ఉంచారన్న విషయాన్ని ఆయన బొత్తిగా పట్టించుకోలేదు. వారి 5వ పెళ్లి రోజు వేడుకల్ని భవంతిలోని పనివాళ్లు, ఫ్యాక్టరీలోని వర్కర్స్ పెద్ద పండగగా జరుపుకున్నారు. వెడ్డింగ్ యానివర్సరీ సిటీలో ఎవరిని ఆహ్వానించకుండా ఆ సంతోషాన్ని లేని వాళ్లతోనే పంచుకున్నాడు చంద్రశేఖర్ వర్మ. బావమరిది నాగేంద్రకు చెప్పి ఫ్యాక్టరీ వర్కర్స్కి బహుమతులు, బోనస్లు ఇప్పించాడు. ఆ సందడి ముగిసేసరికి రాత్రి 11:30 గంటలయింది టైం. చంద్రశేఖర్ వర్మ బెడ్రూంలోకి వచ్చేసరికి 4 ఏళ్ల కూతురు ధీరజను నిద్రపుచ్చుతూ మంచం మీద కూర్చునుంది భువనేశ్వరి. భువనా, పాప నిద్రపోయిందా అని అడుగుతూ ఆమె దగ్గరికి వచ్చారాయన. అతని గొంతు వింటూనే చటుకున కళ్ళు తెరిచింది పాప. నేనింకా పడుకోలేదుగా అంటూ తండ్రి ఒడిలోకి చేరిపోయింది. అమ్మ దొంగపిల్ల, ఎంతసేపు నిద్రపోతున్నట్టు నటించావన్నమాట అంటూ కొట్టబోతున్నట్టు చెయ్యెత్తింది. చంద్రశేఖర్ నవ్వుతూ ఆమెను వారించాడు. అమ్మా ధీరు, అమ్మను మాయ చేసినందుకు నీకో బహుమానం ఇస్తాను అంటూ ప్యాంటు జేబులో నుండి బంగారు డాలర్ చైనును ఒక దాన్ని తీసి కూతురి మెడలో వేశాడు. భలే భలే, చాలా బాగుంది. చప్పట్లు కొడుతూ ఎగిరి గంతులు వేసింది ధీరజ. ఏది, నాకో ముద్దివ్వు అని అడిగాడాయన కూతుర్ని. ధీరజ ఆయన బొగ్గ మీద ముద్దు పెట్టింది. ఆల్ రైట్, ఇక అల్లరి చేయకుండా నిద్రపోవాలి అంటూ కూతుర్ని ముద్దడి వదిలాడు. ఆమె మారు మాట్లాడకుండా మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది. భువనేశ్వరీదేవి ముఖం ముడుచుకుని కూర్చుంది. ఏంటలా ఉన్నావు? మీ కూతురు నన్ను మాయ చేయడం మీకు సరదాగా ఉందన్నమాట అంది బొంగుమూతి పెట్టి. ధీరజ నిన్ను మాయ చేయడం కాదు, దాని మాయలో నువ్వు పడిపోవడం నాకు సరదా అనిపించింది అన్నాడు. ఇద్దరూ నవ్వేశారు. అది సరేనండి, ఈ రోజేంటి నాకు బహుమతి ఇవ్వాల్సింది పోయి కూతురికిచ్చారు అని అడిగింది భువనేశ్వరి. అదా, ఆ లాకెట్ని కావాలనే ధీరజ మెడలో వేశాను. అంటే? తలుపులు మూసిరా, చెబుతాను. భువనేశ్వరి వెళ్ళి తలుపులు మూసి బోల్టు బిగించొచ్చింది. చెప్పండి, కావాలని మెడలో వేయడమేమిటి? భువనా, ఇప్పుడు నేను ఆ అమ్మాయి మెడలో వేసిన ఆ లాకెట్ విలువ ఎంతుంటుందో చెప్పగలవా అని అడిగాడు చంద్రశేఖర్ వర్మ. అదేంటి అలా అడిగారు? అడిగాను కదా, చెప్పు మరి. అది బంగారమే కదూ? అవును. భువన ఆలోచించి చెప్పింది. 7-8 వేలుంటుంది. తప్పు, దాని విలువ ఇంకా ఎక్కువ. ఎంత? నువ్వే ఊహించు. 10,000. కాదు, 25,000. ఉహుం. ఒక బంగారు డాలర్ చైన్ అంతకంటే విలువే ఉంటుంది. పోనీ 25 లక్షలు ఉంటుందా అందామె. 25 కోట్లు కూడా దాని విలువకి చాలా తక్కువ. మై గాడ్, నేను నమ్మలేకపోతున్నానండి అందామె ఆశ్చర్యంగా. నువ్వే కాదు, ఎవరూ నమ్మకూడదనే దానిని పాప మేళలో వేశాను. ఆ లాకెట్ విలువను భరించాల్సింది పాప మాత్రమే. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. ఇంతకీ దాని విలువ ఎంతుంటుంది? టెన్షన్గా అడిగింది భువనేశ్వరి. 10,000 కోట్లు. అమ్మో, అదిరిపడింది భువనేశ్వరి. ఎస్, 10,000 కోట్ల విలువ చేసే పురాతన జమీందారీ వజ్ర సంపదకు సంబంధించిన రహస్యం ఒకటి ఆ డాలర్లో నిక్షిప్తం చేయబడింది. ఏంటండి మీరనేది? ఆశ్చర్యం నుండి తేరుకుంటూ కంగారుగా అడిగింది భువనేశ్వరి. నిజం భువన, ఎంతవరకు నీకు చెప్పని నిజాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నాడు చంద్రశేఖర్ వర్మ. ఆమె ఆశ్చర్యంగా భర్త ముఖంలోకి చూడసాగింది. సంపదలు, భోగభాగ్యాలు ఎవరికీ శాశ్వతం కాదు భువన. కాలం కలిసి రానప్పుడు గొప్ప గొప్ప రాజ్యాలు, రాజవంశాలే నామరూపాలు లేకుండా పోయాయి. ఇక ఈ జమీందారీ సిరి సంపదలు ఎంత? ఆ సత్యాన్ని గ్రహించిన మా పూర్వీకులు ఏ కారణం చేతనైనా ఈ సిరి సంపదలు దూరమైనట్లయితే మా వంశం అంతరించిపోకుండా, దీనమైన స్థితి రాకుండా నిలదొక్కునేందుకు వీలుగా 10,000 కోట్ల రూపాయలు విలువ చేసే పురాతన వజ్ర సంపదను ఒకచోట నిక్షిప్తం చేశారట మా తాతగారు. అప్పట్నుండి ఆ రహస్యం మా వంశంలో మొదట పుట్టిన వారసుడికి మాత్రమే తెలియాలని నియమం విధించారట. నేను మా తండ్రి గారికి మొదటి సంతానము, ఏకైక సంతానము కావడం వల్ల ఆయన మరణించడానికి ముందు ఆ రహస్యాన్ని నాకు చెప్పారు. అదే రహస్యాన్ని ఇప్పుడిలా అంటూ చెప్పడం ముగించాడు చంద్రశేఖర్ వర్మ. వింటూనే భరత ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది భువనేశ్వరీదేవి. ఏంటలా చూస్తున్నావు?
అడిగాడాయన. ఏం లేదు. మీ పూర్వీకులు చెప్పినట్టు మనకు పుట్టిన మొట్టమొదట కొడుకే కదా ఈ రహస్యం చెప్పాల్సింది. అవును. మరి ధీరజ మెడలో ఎందుకు వేశారు ఆ లాకెట్? మనకి కొడుకు పుట్టడానికి ఇంకా సమయం ఉంది కదా అంది సిగ్గుపడుతూ. సమయం ఉంది. కానీ ఏ సమయం ఎలా ఉంటుందో చెప్పలేం కదా. అంటే కాలం మారింది భువన. మారిన కాలంతో పాటే మనుషుల్లో విపరీత ధోరణులు పుట్టుకొస్తున్నాయి. అర్థమేంటో చెప్పండి. చెప్పడానికేముంది? తిండికి లేనివాడు ఆ పూట ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తాడు. పూట పూట గడుపుకోగలవాళ్ళు పంచభక్ష పరమాన్నాలను తినాలన్న ఆశ పుట్టుకొస్తోంది. ఇలా ఒక ఆశ తీరితే మరో ఆశ పుట్టుకొస్తూనే ఉంటుంది. ఆ ఆశలు పెరిగి పెరిగి కొందరిలో దురాశగా మారతాయి. ఆ దురాశే మనుషుల్లో దుర్మార్గాన్ని ప్రేరేపిస్తుంది. మానవత్వాన్ని మంటగలిపేలా చేస్తుంది. అటువంటి దుర్మార్గం మన పట్ల జరగకముందే మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇటీవల జమీందారీ వజ్ర సంపద గురించి కొందరు మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. అందుకే ఎప్పుడు ఎవరికి ఏ పోడుబుద్ధి పుడుతుందో తెలియక ముందు జాగ్రత్తగా పాప మెడలో ఈ లాకెట్ వేశాను. మీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉందండి. ఆందోళన ధ్వనించింది భువనేశ్వరి కంఠంలో. భయపడకు భువన, జరిగేది జరక్క మానదు. భవిష్యత్తులో ఏం జరిగినా జమీందారీ వజ్ర సంపద అన్యుల పాలు కాకుండా పాపను ఆ రహస్యాన్ని కాపాడవలసిన బాధ్యత నీ మీదుంది. అటువంటి పరిస్థితి ఎదురైతే మన భవనం ఆవరణలో ఉన్న సాయిబాబా మందిరంలో బాబా పీఠం కింద 10 లక్షలతో నేనుంచిన బ్రీఫ్ కేసు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. ఏంటండి, ఏంటా మాటలు? నేను వెళ్ళిపోవడమేమిటి? మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళతాను? భర్తను కౌగిలించుకుని భయంతో వణికిపోవడం ప్రారంభించింది భువనేశ్వరి. పిచ్చి భువన, మాట వరుసకి చెప్పవలసిన బాధ్యత నా మీదుంది కాబట్టి చెప్పాను. ఈ మాత్రానికే అలా భయపడిపోతే ఎలా? అంటూ ఆమె భుజాలను ప్రేమగా నిమిరాడు చంద్రశేఖర వర్మ. మాట వరుసకు కూడా అలాంటి మాటలు అనకండి, నేను భరించలేను. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరగడం ప్రారంభించాయి. సరే అనంలే, కళ్ళు తుడుచుకో. భువనేశ్వరి కళ్ళు తుడుచుకుంది. అంతలో ఉన్నట్టుండి కాలింగ్ బెల్ మోగడం ప్రారంభించింది. కళ్ళు తుడుచుకుంటున్న భువనేశ్వరీదేవి వింతగా చూసింది అతని ముఖంలోకి. ఈ వేళప్పుడు ఎవరేముంటారండి అంది. నాకు మాత్రం ఏం తెలుసు, వెళ్ళి చూడు అన్నాడాయన. కాలింగ్ బెల్ ఇంకా మోగుతూనే ఉంది. భర్త కౌగిల్లోంచి విడిబడి లేచి ద్వారం దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడిగింది. నేనక్క, నాగేంద్రని. బయట నుంచి వినపడింది నాగేంద్ర కంఠం. మన నాగేంద్రుడండి, భర్తతో చెబుతూ తలుపు తెరిచింది భువనేశ్వరి. నాగేంద్ర గది బయట నిలబడున్నాడు. అతనే కాదు, అతనితో పాటు కపాలి, దావుద్దులు కూడా నిలబడున్నారు. వాళ్ళిద్దరూ ఫ్యాక్టరీ కార్మికులు. ఏంట్రా నాగు, ఈవేళప్పుడొచ్చేవేమిటి? బావగారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలక్క. ఇంత రాత్రి వేళ ఇలాంటి విషయాలు రాత్రి సమయాల్లో మాట్లాడుకోవడమే బాగుంటుంది. ఏంటి నాగేంద్ర, ఏంటా ముఖ్యమైన విషయం? క్యాజువల్గా అడిగాడు చంద్రశేఖర్ వర్మ. మరేం లేదు బావగారు, మిమ్మల్ని అడిగి ఒక నిజం తెలుసుకుందామని వచ్చాను. ఏంటా నిజం? మీ పూర్వీకుల కాలం నుండి 10,000 కోట్ల విలువ చేసే వజ్ర సంపద ఎక్కడో రహస్యంగా దాచబడిందని నేను, లేదని కపాలి, దావూదులు వాదించుకుంటున్నాం. మా వాదన పందెం దాకా దారి తీసింది. మాలో ఎవరు చెప్పింది కరెక్టో మీరే చెప్పాలి. చంద్రశేఖర్ వర్మ మాట్లాడకముందే కల్పించుకుంది భువనేశ్వరి. యారా, నీకసలు బుద్ధుందా? అది అడగడానికి రా నువ్వు వచ్చింది. ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఆడవాళ్లకు కల్పించుకోవడం బాగుండదక్క. బావగారిని మాట్లాడి. భువనేశ్వరి ఉరిమి చూస్తూ ఏదో అనబోయింది. నువ్వు ఆగు భువన అంటూ ఆమెను పక్కకు లాగాడు చంద్రశేఖర్. ఇప్పుడు నీకు ఆ విషయం తెలియాలంటావు అంతేనా అన్నాడు నాగేంద్రను ఉద్దేశించి. అవును బావగారు. తెలుసుకుని ఏం చేస్తావు? పందెం విషయం తేల్చుకుంటాను. అయితే చెబుతాను విను. నువ్వన్నది నిజమే. వజ్ర సంపద ఎక్కడో భద్రపరిచిన మాట నిజమే. వింటూనే యాహూ అంటూ ఉత్సాహంగా అరిచాడు నాగేంద్ర. భువనేశ్వరి విసుగ్గా చూసింది తమ్ముడు ముఖంలోకి. ఒరే కపాలి, అరే దావుద్, విన్నారా? నేను చెప్పిందే నిజం, నేనే గెలిచాను అంటూ అరిచాడు. నిజం తెలిసిందిగా, ఇక వెళ్ళు అన్నాడు చంద్రశేఖర్ వర్మ. ఇది మాత్రమే తెలుసుకుని వెళ్ళడానికి రాలేదు బావగారు. మరి నేను తెలుసుకోవాల్సిన నిజం ఇంకొకటి ఉంది. ఏంటది? ఆ వజ్ర సంపద ఎక్కడుందో మీకు మాత్రమే తెలుసుననుకుంటాను. తెలిస్తే మీరు చెబితే ఆ రహస్యాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఉలిక్కి పడింది తమ్ముడి మాటలకు భువనేశ్వరి. అంతకుముందు భర్తన్న మాటలు గుర్తుకొచ్చేసరికి విపరీతమైన ఆందోళనతో నిండిపోయింది ఆమె అంతరంగం. ఒరే నాగు, నీకేమైనా మతిపోయిందా?
ఆ రహస్యం నీకెందుకు చెప్పాలి అని నిలదీసింది. నాగేంద్ర వికారంగా నవ్వాడు. అదేం మాటక్క, 10,000 కోట్ల విలువ చేసే వజ్ర సంపదను గురించి తెలుసుకోవాలని ఎవరైనా ఎందుకు ఆశపడతారు? సొంతం చేసుకోవడానికే కదా అన్నాడు. భువనేశ్వరి నిర్ఘాంతపోయింది. చంద్రశేఖరవర్మ మాట్లాడలేదు. ఒరేయ్ నాగు, నీకిదేం పాడుబుద్ధిరా? తరతరాలుగా దాచుకుంటూ వస్తున్న ఆ రహస్యాన్ని గురించి చెప్పమని అడగడమే తప్పు. దానిని సొంతం చేసుకుంటానంటాం మహాపాపం అంది సీరియస్గా. పాపపుణ్యాల గురించి ఆలోచిస్తే నేను జీవితంలో పెద్దవాణ్ణి అయ్యేదెప్పుడు? గొప్ప ధనవంతుడిగా సొసైటీలో గౌరవ మర్యాదలు పొందేదెప్పుడు? సుఖ సంతోషాలు అనుభవించేదెప్పుడు? నోర్మి, ఎన్నింటి వాసాలు లెక్కబెట్టే నీలాంటి నీచుడు జీవితంలో పైకి రావడం అసంభవం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళడానికి రాలేదక్క, ఆ రహస్యాన్ని తెలుసుకుని ముగ్గురిని శాశ్వతంగా పైకి పంపడానికి వచ్చాను అన్నాడు. అతడు అలా అంటుండగా గబగబా లోపలికొచ్చి భార్యాభర్తల ఇద్దరి వైపు రివాల్వర్ గురిపెట్టుంచారు కపాలి దావూదులు. అంతే, తమ్ముడి దుర్మార్గానికి ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒరే నాగు, ఇంతకు తెగిస్తావా? నేను నీ అక్కన్రా. ఆడదాన్ని ఉసురుమనిపించిన వాడెవడూ బాగుపడలేదు. దేవుళ్లాంటి బావగారికి ద్రోహం తలపెట్టి నువ్వు నువ్వు పురుగులు పడిపోతావు. గొంతు చించుకుని అరుస్తూ శాపనార్థాలు పెట్టడం ప్రారంభించింది. నాగేంద్ర ఆ శాపనార్థాల గురించి పట్టించుకోకుండా చంద్రశేఖర్ వర్మ వంక చూశాడు. పరిస్థితి మీకు అర్థమైందనుకుంటాను బావగారు, త్వరగా ఆ రహస్యం చెప్పేయండి అన్నాడు. చెప్పిన వెంటనే మమ్మల్ని చంపేస్తావుగా, చెప్పకపోతే ఏం చేస్తావు అని అడిగాడు చంద్రశేఖర్. తను మాట జారడం ఎంత పొరపాటైందో గ్రహించాడు నాగేంద్ర. చెప్పకపోతే చిత్రవద చేస్తాను, నరక యాతన పెట్టి మీ చేత నిజం చెప్పిస్తాను. నీకు నిజం చెప్పి చావడం కంటే చెప్పకుండా చావడమే బెటర్. కమాన్, చంపేయ్. వాడేంటండి మిమ్మల్ని చంపేది? నౌకర్లను పిలవండి, వీడంతా చూస్తారు అంది భువనేశ్వరీదేవి. వెటకారంగా నవ్వాడు ఆమె మాటలకు నాగేంద్ర. సారీ అక్క, నీకు గాని బావగారికి గాని ఆ ఛాన్స్ లేదు. మిమ్మల్ని అభిమానించే ముఖ్యమైన నౌకర్లందరికీ సెలవిచ్చి పంపేశాను. ఇప్పుడు నన్ను అభిమానించి నా మాటలు శిలాశాసనంగా అమలుపరిచే వాళ్ళు మాత్రమే ఈ భవంతిలో ఉన్నారు. భువనేశ్వరి నిశ్చేష్టురాలైంది అతని మాటలకు. అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చావన్నమాట అన్నాడు చంద్రశేఖర్ వర్మ. అవును బావగారు, మీలాంటి పెద్దవాళ్ళ వ్యవహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? చెప్పండి బావగారు, ప్లీజ్ చెప్పండి అన్నాడు నాగేంద్ర. చెప్పను అన్నాడు చంద్రశేఖర్ వర్మ. అతని కేసి ఉరిమి చూడబోతూ ఆఖరి క్షణంలో ఆ ప్రయత్నాన్ని అదుపు చేసుకున్నాడు నాగేంద్ర. అతన్ని బెదిరించడం కంటే మంచిగా లొంగ తీసుకోవడమే బెటర్ అని గ్రహించాడు. ఆల్ రైట్, ఎంతైనా మీరు మా బావగారు, మిమ్మల్ని గౌరవించడం నా ధర్మం. అందుకు మనం ఒక ఒప్పందానికి వద్దాం, ఏమంటారు అని సౌమ్యంగా అడిగాడు నాగేంద్ర. ఒరే పొసువా, నీతో మాకు ఒప్పందం ఏమిట్రా అరిచింది భువనేశ్వరి. నీకు మరీ తొందర ఎక్కువక్క, నా ఒప్పందం ఏంటో వినకుండానే అరుస్తావేంటి అన్నాడు నాగేంద్ర. ఏదో అనబోతున్న భార్యను మాట్లాడొద్దని కళ్ళతో హెచ్చరించాడు వర్మ. ఆమె మౌనం వహించింది. చెప్పు, ఏంటి నీ ఒప్పందం అని అడిగాడు వర్మ. మీరు నిజం చెబితే మిమ్మల్ని చంపను బావగారు. అంతేకాదు, మీరు మా అక్క బ్రతుకున్నంతకాలం హాయిగా సుఖ సంతోషాలతో గడపడానికి అవసరమైనంత డబ్బిచ్చి మిమ్మల్ని విదేశాలకు పంపించేస్తాను. అతనలా తన భర్తతో మాట్లాడడం సహించలేకపోయింది భువనేశ్వరి. ఒరే నీచుడా, ఎవరి సొమ్ము ఎవరికి రాస్తానంటున్నావు? నీలాంటి చీడపురుగుకి ఆశ్రయం ఇవ్వడం ఎంత పొరపాటు ఇప్పుడు నాకు అర్థమైంది అంది. అర్థమైందిగా, ఇక నోరు మూసుకో. మీరు చెప్పండి బావగారు అన్నాడు అతను. ఈ ఒప్పందానికి నేను అంగీకరిస్తే నువ్వు మాట నిలబెట్టుకుంటావన్న నమ్మకం ఏమిటి? మీరు నమ్మాలి బావగారు, అంతకంటే మీకు వేరే దారి లేదు. ఆల్ రైట్, నీ ఒప్పందానికి నేను అంగీకరిస్తున్నాను. అయితే వెంటనే చెప్పేయండి. వర్మ నోరు తెరవకముందే అడ్డుపడిందామె. వద్దండి, ఈ దుర్మార్గుడితో ఆ రహస్యాన్ని చెప్పొద్దు. నా వజ్ర సంపద వీడికి దక్కడానికి వీల్లేదు అంటూ అరిచింది. నాగేంద్ర ఉరిమి చూశాడు ఆమె వంక. చెప్పక తప్పదు భువన, నీ ప్రాణాల కంటే నాకు ఆ సంపద ఎక్కువ కాదు. ఆమె కలవరపడిపోయింది. ఏమండి, ఈ నీచుడి బెదిరింపులకి మీరు భయపడుతున్నారా? ప్రాణాలు పోయినా ఆ రహస్యం అన్యులకు తెలియకూడదన్న మీ పెద్దల నియమాన్ని మీరే అతిక్రమిస్తారా? వద్దండి, చెప్పద్దు అంటూ ప్రాధేయపడింది. నాగేంద్రలో టెన్షన్ పెరిగిపోసాగింది. మాటిమాటికి అడ్డుపడకుండా ఆమె గొంతు నొక్కేయాలనిపించింది. కానీ అలా చేస్తే వర్మకు ఆగ్రహం రావచ్చు. రహస్యాన్ని చెప్పాలన్న ఆలోచన విరమించుకోవచ్చు. అందుకే ఓపిక పడుతున్నాడు అతను. నువ్విక మాట్లాడక భువన, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అన్నాడు వర్మ.
బాగా అన్నారు బావగారు. చెప్పండి, ఆ రహస్యం అర్జెంటుగా చెప్పేయండి అంటూ తొందర చేయడం ప్రారంభించాడు నాగేంద్ర. చెబుతాను. ముందు ఆ ఇద్దరిని గదిలోంచి బయట పంపి తలుపులు మూసిరా అన్నాడు వర్మ. కపాలి దావూదుల వంక చూస్తూ, ఎందుకు? యూ ఫూల్, ఇలాంటి రహస్యాలు తెలుసుకునేటప్పుడు బహిరంగంగా తెలుసుకోకూడదు అన్నాడు వర్మ విసుగ్గా. అతను చెప్పింది నిజమే అనిపించింది నాగేంద్రకి. సారీ బావగారు, ఆ ఆలోచనే తట్టలేదు నాకు అంటూ తన అనుచరుల వైపు చూశాడు. కపాలి దావూదులు కదలకుండా నిలబడ్డారు. మీరు కాసేపు బయటకు వెళ్ళి నిలబడండి, బయట నుండే రివాల్వర్ గురిపెట్టి ఉంచండి అని ఆదేశించాడు నాగేంద్ర. తలలూపి ఇద్దరూ బయటికి నడిచారు. గది బయట నిలబడి తమ చేతుల్లోని రివాల్వర్లను భువనేశ్వరి వర్మల వైపు గురిపెట్టి ఉంచారు. ఇప్పుడు చెప్పండి బావగారు అన్నాడు నాగేంద్ర వర్మ వైపు తిరిగి. చిన్నగా తల ఊపాడు వర్మ. చెబుతాను, జాగ్రత్తగా విను అంటూ మంచం పక్కనున్న టేబుల్ మీద నుంచి సిగరెట్ ప్యాకెట్ అందుకున్నాడు. సిగరెట్ ప్యాకెట్ మాత్రమే కాదు, దాంతోపాటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆ గదిలోని లైట్లను, ఫ్యాన్లను, ఏసీలను యాక్టివేట్ చేసేందుకు ఉపయోగించే రిమోట్ కంట్రోల్ను అందుకుని వేగంగా బటన్లు నొక్కాడు. ఆ మరుక్షణంలోనే లైట్లు ఆరిపోయాయి ఆ గదిలో. ఒక్కసారిగా గాఢాంధకారం అలుముకోవడంతో ఉలిక్కి పడ్డాడు నాగేంద్ర. జరిగిన మోసం ఏమిటో అర్థం చేసుకోవడానికి 5 నిమిషాలు పట్టింది అతనికి. బయట నిలబడిన కపాలి దావుదులకు విషయం ఏమిటో అర్థం కాలేదు. రివాల్వర్లు ప్రయోగించాలో లేదో తెలియలేదు. మై గాడ్, మోసం, దగా! చూస్తుండగానే మన కళ్ళల్లో కారం కొట్టాడు వర్మ. ముందు లోపలికొచ్చి తలుపులు మూసేయండి, లైట్లు లైట్లు వెలిగించండి అంటూ కపాలి దావూదులను ఉద్దేశించి గొంతు చించుకుని అరిచాడు. ఆ ఇద్దరూ అతను చెప్పినట్టే చేశారు. తలుపులు మూసి ద్వారం దగ్గరే నిలబడ్డాడు కపాలి. దావూద్ గబగబా గోడలను తడుముతూ స్విచ్ ఆన్ చేశాడు. సరిగ్గా 8 నిమిషాల తర్వాత ఆ గదిలో లైట్లు వెలిగాయి. ఎప్పట్లా వెలుతురుతో నిండిపోయిందా గది. ఆ వెలుతురులో చుట్టూ చూసి విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు నాగేంద్ర. వర్మ, భువనేశ్వరులు గాని, మంచం మీద పడుకుని ఉండాల్సిన ధీరజ్ గాని ఎక్కడా కనిపించలేదు ఆ గదిలో. మై గాడ్, ఏమయ్యారు వీళ్ళు? ఇంతలోనే ఎలా మాయమయ్యారు? తల బొరుక్కుంటూ తనలో తనే గొణుక్కున్నాడు నాగేంద్ర. పల్లెటూళ్ళలోని జమీందారీ ఎస్టేట్ భవంతిలో ఉన్నట్టే ఆ గదిలో కూడా మరో రహస్య మార్గం ఏర్పాటు చేసుకుని ఉంటాడు బాస్ మీ బావగారు. ఆ రహస్య మార్గం గుండా తప్పించుకుని పోయి ఉంటారు అన్నాడు కపాలి. కపాలి చెప్పిందే నిజమైంది. రిమోట్ కంట్రోల్తో ఆ గదిలోని లైట్లను ఆర్పేసిన వర్మ భార్యాబిడ్డలను తీసుకుని ఆ గది బీరువా వెనుకున్న రహస్య మార్గం గుండా భవంతి ఆవరణలో ఉన్న సాయిబాబా మందిరంలోకి చేరుకున్నాడు. అక్కడ బాబా విగ్రహం అడుగునున్న అరలో నుండి 10 లక్షల క్యాష్తో ఉన్న సూట్ కేసు తీసుకుని ఆవరణలో ఉన్న అంబాసిడర్ కారులో భార్య, కూతురు సూట్ కేసుతో పాటు ఎక్కి కూర్చుని కారును స్టార్ట్ చేశాడు.